అయిపోయింది అదేం లేదు. ఐదారు ఉన్నాడు ఇంకోవచ్చు రాదు లక్ష్మణ్ ఓకే ఓకే మేడం ప్రోగ్రామ్ విన్నారు నేను చెప్తాను. ఓకే 12 జాయిన్ అయింది. ఓకే Wi-Fi from 6 challengers to sing a song. Let's welcome. All the children, take your position. గవర్నమెంట్ హాస్పిటల్ అన్న రాయికల్లా నారాజు కూడా తెలియదు అది అక్కడ పిల్లాడు పంపిండు అందరికి. There are 4 fingers below this finger. 1, 2, 3, 4. Sin 90 is equals to under root 4 by under root fingers below. So suppose tan 0. We have to. Good afternoon, ma'am. My name is Akasha and my name is Navasai. Welcome. Select a number from 1 to 60, but don't say to us. So, in this, ma'am, in this. గోవర్ధన్ రెడ్డి గారికి మా ఆత్మీయులు కూడా వారు, అలాగే గౌరవ ప్రిన్సిపల్ గారు రమాదేవి గారు, మరి వారి శారదా మేడం గారు, మరి వారి స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున, మరి ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు ఎందుకే విత్ యువర్ ర్యాంక్స్, స్ట్రేట్ ర్యాంక్స్, షూర్ స్ట్రేట్ ర్యాంక్స్ తెచ్చుకోండి. అవి ఇవ్వడానికి మళ్ళీ గోవర్ధన్ రెడ్డి గారు పిలిస్తే నేను డెఫినెట్గా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళాలని. ది ఫోర్త్ మ్యాథ్స్ ఈజీ, వి నవ్య అండ్ వి గంగోత్రి. Navasahiti and Adarsha. Their project is Mind
dais. All the math teacher, please come onto the dais. Onto the dais. ID ma'am. Second and third grade, Sweta ma'am. From 4th and 5th grade. సార్ ఫార్ములాస్ అన్ని కూడా అంటే ఈజీ వే టు రిమెంబర్ ఎంతో చక్కగా మంచి ఎగ్జిబిషన్ చూపించారు. అండ్ అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కూడా ఇలా కలుసుకున్నందుకు. మరియు ఇలాంటి ఒక మంచి ఇంపార్టెంట్ డే రోజు. అండ్ వాట్ ఈస్ స్పెషల్ టుడే చిల్డ్రన్? Why we are celebrating December 26, 22 as a mathematics day? Who invented infinity? Aryabhatta only. Srinivasa Ramanujan gara? Exactly, Srinivasa Ramanujan garu invented infinity. అంటే ఐ థింక్ ఇప్పటి వరకు కూడా మీ ప్రిన్సిపల్ గారు అండ్ శారదా టీచర్, రమాదేవి టీచర్ అందరూ కూడా చెప్పి ఉంటారు మనం మ్యాథమెటిక్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ డే అండ్ ఆల్ అండ్ అబౌట్ అండ్ ఆల్సో దే ఆల్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ మ్యాథమెటిక్స్ డే ఇంపార్టెన్స్ అండ్ రామానుజం గారు, శ్రీనివాస రామానుజం గారు అండ్ అబౌట్ ఈజ్ హిస్టరీ అండ్ ఆల్. నో యు నో ఆర్ నాట్? ఓకే, వారి పేరు మీద అంటే శ్రీనివాస రామానుజం గారి పేరు మీద కూడా ఒక బుక్ పబ్లిష్ చేయడం జరిగింది. ద మ్యాన్ హూ న్యూ ద ఇన్ఫినిటీ అనే బుక్ కూడా, అది కూడా చాలా చాలా ఎక్కువ ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. మరి ఈరోజు వారి బర్త్ యానివర్సరీ సందర్భంగా 138వ బర్త్ యానివర్సరీ వారి జయంతిని పురస్కరించుకొని, శ్రీనివాస రామానుజం గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న నేషనల్ మ్యాథమెటిక్స్ డే అని కూడా మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వారి యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా కూడా మా గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ స్టాఫ్ అందరూ, వారందరి పక్షాన కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. అలాగే అండ్ చిల్డ్రన్ హ్యాపీ నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఆల్. అండ్ ఇప్పుడే తెలిసింది శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ అంటేనే మంచి ఇంటలెక్చువల్స్, మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే నో క్లాస్ very nice concept and very nice exhibition, especially easy way to remember the tables and all. చిన్న పిల్లలకు బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే మా బాబు కూడా యూకేజీ చదువుతున్నాడు, నేను కూడా ఎలా నేర్పించాలని నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే మంచి కాన్సెప్ట్ ఇచ్చారు రమాదేవి టీచర్ గారు అండ్ మీ రమాదేవి టీచర్, మీకు ఎవరున్నారు శారదా టీచర్, అందరూ కూడా మ్యాథ్స్ టీచర్స్ ఎస్పెషల్లీ ఎవరున్నారు వారు అందరూ. ఓకే, మీ అందరూ కూడా మంచి కాన్సెప్ట్స్ ఇచ్చారు పిల్లలకి కూడా. నేను కూడా ఇప్పుడు నాకు కొంచెం ఐడియా వచ్చింది అండ్ మీ అందరికీ చెప్తున్నాను, మంచి కాన్సెప్ట్స్ ఇచ్చారు. అండ్ నేను కూడా చిన్నప్పుడు భయపడుతుంటాను, చాలామందికి ఆ భయం ఉంటుంది. మ్యాథమెటిక్స్ అనగానే ఆ నెంబర్స్ చూడగానే కొంతమందికి కళ్ళు తిరుగుతున్నాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు స్టూడెంట్స్. అంటే వాళ్ళకి భయం పోయేలాగా కూడా ఈ ఎగ్జిబిషన్లో మీరు ఎగ్జిబిట్ చేసిన కాన్సెప్ట్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి. అండ్ పేరెంట్స్కి కూడా ఈ సందర్భంగా అందరం కలిసాం కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, పిల్లలకి చదవాలి, మనం చదువుకోవాలి అని ఎప్పుడూ చెప్తూ ఉంటాము. బట్ చదువుతో పాటుగా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదుందో గ్రహించి, అంటే ఫిజికల్ ఫిట్నెస్ పైన ఉందా, అంటే స్పోర్ట్స్ పైన ఉందా, ఇంకా ఎనీ అదర్ మ్యూజిక్ అయినా, డ్యాన్స్ అయినా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇంకా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటిలో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి, మోటివేట్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. అంటే ఓన్లీ చదువును ఇష్టపడి చదివితే చదువుతుంది, అంటే హార్డ్ వర్క్ చేయడం కంటే స్మార్ట్ వర్క్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే బట్టి చదువుతూ ఉంటారు, మ్యాథ్స్ ఫార్ములాని బట్టి చదువుతూ ఉంటారు. దానికంటే టీచర్స్ బోర్డు మీద రాస్తున్నప్పుడు జస్ట్ టేక్ ఏ పెన్ అండ్ వైట్ పేపర్, నోట్ ఇట్ డౌన్, దట్ ఈస్ ద రన్నింగ్ నోట్స్.
రన్నింగ్ నోట్స్ ఇస్ అ ప్రియర్ ఇంపార్టెన్స్. ఎందుకంటే నేను అలానే చేస్తున్నానని నాకు చాలా యూజ్ అయింది అది లైఫ్లో కూడా. ఇప్పటికీ కూడా నాకు ఆ రన్నింగ్ నోట్స్ అనేది యూజ్ అయింది. బికాస్ రన్నింగ్ నోట్స్ మనం మెయింటైన్ చేస్తే మళ్ళీ తిరిగి చదవాల్సిన అవసరం లేదు. అంటే నో నీడ్ టు బై హార్డ్ ఆల్ దీస్ థింగ్స్. జస్ట్ ఆ రన్నింగ్ నోట్ ఒక్కసారి తీసి పేజెస్ని టర్న్ అవుట్ చేస్తే సరిపోతుంది. అది గుర్తుకుంటుంది, మైండ్లోకి వెళ్ళిపోతుంది ఈజీగా కూడా. అదొక్కటి ఫాలో అవ్వండి. నేను మా పిల్లలకి నేను ఇచ్చే చిన్న టిప్ అది. అంటే డైలీ క్లాసెస్కి అటెండ్ అయితేనే మనం రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేయగలం. సో అదొకటి.